స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. సిఐ కె జగదీష్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు. 2 అక్టోబర్ 2024లో దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తుండగా దంతాలపల్లి పోలీసు వాళ్ళు లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో 6 నేరస్తుల పేర్లు నమోదు చేసినారు. 5 ఏమో ఖమ్మం చెందిన వాళ్ళు, ఒకరేమో రిబ్బెన ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. అయితే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ అని, ఆయన దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారిని మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొదట 3వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు ఫిర్యాదుదారు దగ్గర నుంచి తీసుకున్నాడు. అక్టోబర్ 3వ తారీఖు నాడు. తర్వాత మిగిలిన 3 లక్షలు కావాలని చెప్పి అతన్ని పీడిస్తుంటే అతనికి ఇవ్వడం ఇష్టం లేకుంటే మా దగ్గరికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన 2 లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా, అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పిషన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు. తర్వాత అతను డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారు డబ్బులు డిమాండ్ చేసినందుకు గాను అతని మీద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈరోజు వచ్చి జగదీష్ సిఏ గారిని కస్టడీలోకి తీసుకున్నాము. అతను మాట్లాడినటువంటి ఆడియో, వీడియో అన్ని రికార్డ్స్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్స్, గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ముందట ప్లే చేసి చూపెట్టి అతన్ని వినిపించి మేము అతని కస్టడీలోకి తీసుకున్నాము. ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తున్నాము. రిమాండ్కు పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సాంబాయ్ అండి, డిఎస్పీ ఏసీబీ వరంగల్. ఈ రేడ్లో మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు, ఎల్ రాజు పాల్గొన్నారు.